హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన క్యాబేజీ టమాటో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఓకే, బాగా చేశానని అనుకుంటున్నాను. ఈరోజు నేను సింపుల్గా ఉండటం కోసం, అంటే బ్యాచిలర్స్ కిచెన్ అంటే మనం ఏదైనా సరే రెడీ ఫాస్ట్గా క్విక్గా చేసేది మనం చేసుకోవాలి. సో ఎప్పుడోసారి చేసుకుని యాజ్ వెల్ పాసిబుల్ కొంచెం ఫాస్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలి. ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను. సో ఈ బంగాళదుంప ఫ్రై చేసే ముందు యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ హ్యాండ్ వాష్తో మనం స్టార్ట్ అవుదాం. హ్యాండ్స్ క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం బాండి వెలిగించేద్దాము. ఓకే, బాండి వెలిగించాము. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే ఫ్రై కాబట్టి. మరీ ఎక్కువ ఏమీ లేదు, దానికి సరిపడా. సో బేసిక్గా ఏంటంటే బంగాళదుంప ఫ్రైని ఒక 50 రకాలు చేసుకోవచ్చు. మనం అంటే సింపుల్గా చేస్తున్నాం. ఇది బేసిక్గా ఏంటంటే మనం ఇందులోనే ఆకుకూరని కూడా మనం ఉడికించి దీని మీద మళ్ళీ ఫ్రై చేసి ఇంట్లో కలిపేసి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అంటే టేస్ట్ కోసం రకరకాలుగా చేసుకోవచ్చు. సో నేను సింపుల్గా ఉండటం కోసం ఓన్లీ ఒక ఫ్రై చేస్తున్నాను. అంటే బ్యాచిలర్స్ సైకిల్ ఎలా చేసుకోవచ్చు రెడీగా, అంటే అంత ఓపిక ఉండదు కాబట్టి మనకంత, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు త్వరగా చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు అనమాట. మామూలుగా టేస్ట్ కోసం అంటే ఇంకా రకరకాలు చేసుకోవచ్చు. పాలకూరతో చేసుకోవచ్చు, పాలకూర బంగాళదుంప ఫ్రై చేయొచ్చు, తర్వాత పచ్చల కూర బంగాళదుంప ఫ్రై చేయొచ్చు. ఇలా ఒక 50 రకాలు చేయొచ్చు చేసుకోవాలనుకుంటే. సో మనకేంటంటే రెడీ టు వీట్ కొంచెం ఫాస్ట్గా కావాలి కాబట్టి మనం సో ఆ సింపుల్ మెథడ్ నేను ఉపయోగిస్తున్నాను. ఓకే, ఇందులో ఫస్ట్ మనం తాలింపు. ఓకే, వేడెక్కింది. నెక్స్ట్ మనం ఇందులో వెల్లుల్లి వేస్తున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి. కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ చిమ్ని మీద పడుతూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉంటే, ఎందుకంటే మనకు అలవాటు లేని పని కాబట్టి అలవాటు అయ్యేంత వరకు ఇది కొంచెం తప్పదు అనమాట. సో నెక్స్ట్ ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ కానివ్వండి, బంగాళదుంప కానివ్వండి, మనం సన్నగా తరుక్కుంటే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు అన్ని విధాలుగా మంచిది, ఆరోగ్యం. కూర చూడటానికి కూడా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకుని ఉంచిన బంగాళదుంప. మనం అస్తమానం ఇలా దీన్ని కలయి పెడతా ఉండాలి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. నువ్వు యూట్యూబ్ చూడకుండా చేస్తున్నావు అంటున్నావు, ముందుగానే అడిగేలా అంటున్నా నీకు డౌట్ రావచ్చు. ఒకసారి దీన్ని ముందుగానే ప్రయోగం చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది మాత్రం ప్రయోగం చేశా, ఈ బంగాళదుంప అప్పుడు కొంచెం అంటుకుపోయింది, అందుకనే చెప్తున్నాను. కొంచెం ఈ జిగురు పోయేంత వరకు కూడా మనం కొంచెం తిప్పుకుంటా ఉంటే ఆ తర్వాత అప్పుడు మంట తగ్గించుకోవచ్చు. చెప్పేదని కింద అడుగంటుకుందని, లేకపోతే అంటుకోకుండా. అంటే ఇప్పుడేం అనట్లేదు, తిప్పుతున్నాను కాబట్టి కొంచెం ఈ జిగురు పోయేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి.
కొంచెం కలర్ మారే వరకు కొంచెం తిప్పుకుంటే బెటర్. కొంచెం ద్వారగా వేయినాయండి. సో ఈ ద్వారగా వేయినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం అందులో. మీరు కూడా మీరు చేసిన వంటలు ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాము కొంచెం ఇందులోకి. ఉప్పు కారాలు వేయటంలోనే ఉన్నది మజా. ఉప్పు తక్కువైనా పర్లేదు, ఎక్కువ మాత్రం కానివ్వకూడదు. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువైతే ఏం పర్లేదు, కానీ ఎక్కువైతే మాత్రం మనం ఏం చేయలేం. కూర కంటే ఏదో వాటర్ పోసో ఇంకోటి ఏదో కలిపి చేయొచ్చు, ఫ్రైకి మాత్రం మనం ఏం చేయలేము. అండ్ మీరు కూడా మీరు చేసిన వంటలు మేము మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చాము. మీరు మాకు మెయిల్ ఐడి పంపిస్తే మేము కూడా మీ వంటలు మా దాంట్లో అప్లోడ్ చేస్తాము. సో గాయ్స్, మీరు చేసిన వంటలు కూడా మీరు యూట్యూబ్ చూస్తున్నారని అనుకుంటున్నాను. చూస్తే మాత్రం మా మెయిల్ ఐడికి పంపించండి, మేము కూడా మీ వంటలు తప్పకుండా ఇందులో అప్లోడ్ చేస్తాము. చాలా ఈజీ ప్రాసెస్ మనం చేసుకోవాలండి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం డే బై డే మనం చేస్తూ కూడా మనం డే బై డే ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. లేదు అంటే ఒకసారి మనం ఇంటికి ఫోన్ చేసినా చేసుకోవచ్చు, అని అడగవచ్చు ఇలా చేస్తున్నాను. బట్ మన సొంతగా ఏదో చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు ఆ పద్ధతి రాలేదు. ఎంతకన్నా కష్టంగా ఏదైనా పెద్ద వంట అనుకోండి, మనం చేయాలనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళ సలహా తీసుకోవచ్చు. మన చేతిలోనే చాలా ఐడియాలు ఉంటాయి. మనసు ఒక చోట పెట్టి ఏదైనా పని చేద్దాం అనుకుంటే అది ఈజీగా అయిపోతుంది. సో ఏదైనా సరే ఒక సింపుల్ మెథడ్ మనం కనుక ఫార్మ్లో చేసుకుంటే చాలా ఈజీ అండి. కష్టమైన పనుల కన్నా కూడా ఈజీ మెథడ్ మనం ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఈజీ మెథడ్కే మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అంత టైం లేదు కాబట్టి మనం ఓపిక్గా తీరిగ్గా, ఆదివారాలు అనుకోండి జాబ్స్ ఉండవు, అప్పుడు మన ఇష్టం, మనం ఏ ప్రయత్నం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ వీక్ డేస్లో మనం అంత ఓపిక్గా చేస్తే ఆఫీస్ టైం అయిపోతుంది, ఆఫీస్లో బాస్తో చివాట్లు ఇవన్నీ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు త్వరగా అయిపోయే వాటిని మనం ఎంచుకుందాము, అవే చేసుకుందాము. బేసిక్గా ఏంటంటే మా ప్రొఫెషన్ అయితే ఇది కాదు, కానీ ఈ 21 days లాక్డౌన్ కాబట్టి ఖాళీగా ఉండటం ఇష్టం లేకుండా మనం ఏదో ఒకటి అంటే మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం రకరకాల పనులు చేసుకోవచ్చు ఇంట్లో ఒకటి. సో నేను చేస్తున్నాను. నేను ఈ ఛాలెంజ్ కొంతమందికి ఇస్తున్నాను, మా ఫ్రెండ్స్కి. మా ఫ్రెండ్స్ వంశకృష్ణ కాగిత, మనోజ్ యార్లగడ్డ, తర్వాత ఆర్టిస్టులు ధనరాజ్ గారికి, మెయిన్గా ధనరాజ్ గారు మంచి వంటల్లో సుపరిచితులు. నేను ధనరాజ్ గారికి ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత పంపిస్తాను వీడియో చేయమని. ధనరాజ్ గారితో తప్పకుండా ఒక ఐటెం వండించి అప్లోడ్ చేస్తాను డ్యాన్స్ షోగా. ఎందుకంటే ఆయన ఎక్కువగా సేవ చేయటంలోనే కాదు, పిల్లలతో ఎలా ఎంజాయ్ చేయాలో ఆయన అన్ని ప్రతి చేయడానికి చాలా కష్టపడి పైకి వచ్చిన ఆయన. మాకు ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఆయన ఫోన్ చేయగా వెంటనే తీసేస్తారు, ఇది అది అనుకుంటూ. మనం ఒక్కలమే కాదు 10 మందికి కూడా ఇది చేరిందనుకోండి కొంచెం ఉపయోగం ఉంటుంది. ఎంతసేపటికి మన ఫ్రెండ్స్ మన వరకే, మన స్వార్థం మన పొట్టే కాకుండా ఇది ఎక్కువ మంది చేరిందనుకోండి కొంచెం ఉపయోగపడుతుంది. మన వల్ల ఒక అట్లీస్ట్ ఒక 5కి ఉపయోగపడ్డా చాలండి. అందరికీ చేరాలనే రూల్ లేదు, కరెక్ట్గా చేరాల్సిన వాళ్ళు చేరిందనుకోండి ఏదైనా కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న పల్లి గింజ ఆకారంలో కట్ చేసుకోవచ్చు, బాదం గింజ ఆకారంలో కట్ చేసుకోవచ్చు, టేస్ట్ కోసం రకరకాలు చేసుకోవచ్చు. నిజంగా మన ఆంధ్రాలో వంటలు ఏ దేశంలో కూడా అన్ని వంటలు మనం చేయలేము. వంకాయతో 100 రకాలు చేయొచ్చు, బంగాళంతో 50 రకాలు, మోర్ దెన్ ఇష్టం వచ్చిన రకాలు చేసుకోవచ్చు.
అన్ని మన పెద్దవాళ్ళే మనకి అన్ని రకాలు తయారు చేసి పెట్టారు. ఓకే, ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకుందాం. ఓ, ఇవన్నీ మామూలే. చెయ్యి కాలపోతే వంట రాదు, సైకిల్ మంచి కింద పడకపోతే సైకిల్ రాదు. జీవితంలో కూడా కింద పడకపోతే మనకి జీవితం మనం బతకటమే రాదు. జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఉంది. సో ఏదైనా ఫస్ట్ మనం పడితేనే అని తెలుస్తుంటాయి. పడకుండా ఎవడు గొప్పోడేం కాలేదు. ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పినాయి, నా కవిత్వం కాదు. ఇదేం పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకో మాకు. అంటే వంట చేసినప్పుడు ఏదో ఒకటి సరదా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, మనకు కూడా వంట చేస్తామన్న ఫీలింగ్ ఉండదు, కష్టపడుతున్న ఆలోచన ఉండదు. అయిపోయింది. ఇంట్లో మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాం టేస్ట్ కోసం. టేస్ట్ కోసం ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి ధనియా పౌడర్ రైగానే స్మెల్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే అండి, సో అయిపోయింది. ఆఫ్ చేస్తున్నాను. ఫినిష్. అది గైస్, ఈరోజు బంగాళదుంప ఫ్రై చేసాం. రేపు ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ బ్యాచిలర్స్ కిచెన్. సీ యూ.